So తప్పేసినా ఏమండి సాయంత్రం సినిమాకి వెళ్దామన్నారు నిన్న. లేదే, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. అన్ని ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి ఆఫీస్లో. ఎప్పుడు ఇంతే వెళ్దామని చెప్తావు తీసుకెళ్ళవు. వెళ్దాం 2 రోజులు ఆగు, ఆఫీస్లో మీటింగ్ ఉంది, అన్ని సబ్మిట్ చేయాలి మనం. 2 రోజులు ఎవరు ఆగుతారు? ఇక్కడ వర్క్ చేయాలి కదా, మనం వర్క్ చేస్తేనే కదా పైసలు వచ్చేది. నన్ను ఎందుకు రెడీ అవ్వమన్నావు? వెళ్దాంలే, వీళ్ళు సార్ ఫోన్ చేస్తుంది అర్జెంట్ ఫైల్ మీద వర్క్ చేయాలని. మరి ముక్క ముందే వచ్చుంటే నైట్ వేసుకుని కూర్చునేదానిగా. అదే నాకు ముందు చెప్తే నీకు చెప్పకపోదా? నాకు ఇప్పుడే తెలిసింది. 2 days ఆగు, వెళ్దాం. వెళ్దాం, 2 రోజులు ఆగి వెళ్దాం. సినిమా తీసుకెళ్ళడం ఏం తీసుకెళ్ళడం కానీ వంట పెంట అన్నీ చేసి పెట్టాలి నేను. ఇట్లా కాదు, ఎవరు నాకు తగులు ఉంటే కానీ వీటికి బుద్ధి రాదు. ఛీ, ఈ పాలు పోసేవాడు ఇంకా రాలా సావలా, ఈడెక్కడ చచ్చాడు. పాలన్నీ ఇంకే పెట్టాను. అమ్మగారు ఉన్నారా? అమ్మగారు పాలు తెచ్చినా. బాగున్నారా? బాగున్నాయి గారు, మీరు బాగురా? బాగున్నా. ఇప్పుడు వచ్చినా? ఇప్పుడు వచ్చాయి గారు, పాలు తెచ్చినా. అమ్మగారు రమ్మను. 8 లీటర్లు. ఇక రోజు మీకు లీటర్ కదా పాలు. వస్తే పాలైన వచ్చిందా? వస్తే పాలైన వచ్చిందా? ఏమి అవో లోపలికి రారా? ఇక అమ్మగారు పాలు ఎంతైనా లీటర్ పాలు కూడా అమ్మగారు మీకు రోజు పోసేటైనా పోసుకో, అందులో పోసుకొని మళ్ళీ డబ్బులు ఇవ్వండి. నేను డబ్బులు ఇస్తావు, నేను ఆఫీస్ పోయి సబ్మిట్ చేసేస్తా, సరేనా? సాయంత్రం సినిమా తీసుకెళ్తా. సినిమాలో ఏం లేదా, నాకు ఆఫీస్ పని ఉన్నది. డబ్బులు ఇస్తాను, సాయంత్రం ఇస్తాను, పని పోతున్నా. అమ్మగారు నీకు ఇస్తాడా? సరే తీ కానీ నాకు పాలు ఒకటి పోసి రాదు అమ్మగారు, నేను పోతా. ఏంది అమ్మగారు అయ్యగారికి ఇట్లా పంచాయతీ పెట్టుకొని పోతారు, కట్ట పోతున్నారు పైసలు పెడితే ఈ తగ్గి ఈ పైసలు పెడిపోతే కానీ మనకేం కావాలి, మనం పాలు పోసిపోతే అయిపోతుంది. అమ్మగారు ఆ గిన్నె వేసుకురాలేదా పోలేను. ఏంద్రా అప్పుడే పోతాను అంటున్నావు? కొంచెంసేపు ఉండు, ఇవన్నీ ఎవరు చేస్తాడు పనులు? సరే అమ్మగారు, నేను అన్ని పనులు చేసి పెడతానని జరా డబ్బులు ఇప్పిరు అమ్మగారు. అరే మొన్నే కదరా తీసుకున్నావు, ఆగట్లేదా? ఇస్తాడుండు, సాయంత్రం వచ్చి టీ పెడతా ఉండు నీకు. సరే అమ్మగారు. ఏంటమ్మగారు అయ్యగారు మీరు ఇద్దరు గొడవ పడుతున్నట్టు? ఇదిగోరా, ఇదిగో. కానీ అమ్మగారు చాయ్ మాత్రం బాగుందమ్మా. సరేరా. ఏమైంది అమ్మగారు గొడవ పెట్టుకుంటారు?
ఏముందిరా బయటికి తీసుకెళ్ళమని అడిగినందుకు ఓ చించుకొని అరుచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళడం. ఎందుకు అమ్మగారు బయటికి మంచిగా టీలో మంచి మంచి సినిమాలు సినిమాలు ఏం చూస్తారా? సినిమా హాల్కి బయటికి తీసుకెళ్ళమంటే కొత్త కొత్త సినిమాలు వస్తుంటే సూతురు తీరాదు మెల్లగా పాపం గారు ఇబ్బంది పెడుతున్నారు. ఆయన్నే ఇబ్బంది పెట్ట నువ్వే చెప్పాలి. ఇంకా నీకు ఇంతవరకు జీతం ఇచ్చాడా? ఇతరట సాయంత్రం అట్లా అని ఉన్నా. ఆయన ఇవ్వాలి. నేను అడగంగా ఇస్తాడు ఆయన. ఆయన కానీ జీతం ఇవ్వాలి. సరే అమ్మ నేను పోనా? డాడీకి పోతావు పని ఎవరు చేస్తాడు? చేస్తా. ఇక నువ్వు ఏం చెప్పమంటే అది చేస్తా. ఏది చెప్తావు? ఏం చేస్తావు? నువ్వు ఏం చెప్పాలి నువ్వు ఏం చేయమంటే అది చేస్తా అమ్మగారు. నేను ఉండేందుకు మీకు సేవ చేయడానికే ఉన్నాను. అరే కాలు నొప్పులు వస్తున్నాయి. కాలు నొప్పురా. సరే అమ్మ నువ్వు ఏం చెప్తే అది చేస్తా. కాలు నొప్పు. అయ్యో కాలు వస్తాను అమ్మగారు. కొద్దిగా పైకి రా. ఎట్లుంది అమ్మగారు? బాగానే ఉందిరా. నొప్పులు వస్తున్నాయి బాగా. అయ్యో చాలా అమ్మగారు. కిందకి లాగుతావేంట్రా నొక్కు? ఇంకేది ఇగో వస్తూనే ఉన్నాయి. ఇంకేది నీ కాళ్ళు మొత్తం డబ్బలు మెత్తగా ఉన్నాయి అమ్మగారు. అయ్యగారు ఎంతైనా అదృష్టవంతుడు. ఏం అదృష్టమే ఏమో. ఆయన నొక్కి సచ్చింది లేదు ఏమి లేదు. బాగా నొక్కుతున్నావురా నువ్వు. ఎక్కడ నేర్చుకున్నారా? మసాజ్ సెంటర్కి వెళ్తావా? ఏం లేదు మీరు చెప్తున్నందుకు చెప్తున్నట్లా. సరేలే కానీ ఇక్కడ ఈపు నొక్కుదుగా. అమ్మ గదేందుకమ్మా నేను ఇంట్లో పని చెప్పు చేస్తా. ఇంట్లో పని కాదు నాకు వచ్చే నొప్పులు అయ్యాయి మరి. నొక్కుతూరా. ఇంట్లో పని నేనన్నా చేసుకుంటాను. మళ్ళీ అయ్యగారు చెప్తే బాగుండదు. అయ్యగారికి ఏమన్నట్లేదు. నేను చెబుతాలే. నొక్కుతూరా. ఏదో ఇంటి పని అంటే చేస్తా కానీ ఒంటి పని నేనే చేస్తా అమ్మగారు. ఒంటి పనే కావాలి ఇప్పుడు నాకు. రా వెనక్కి రా. ఇట్లా అమ్మగారు అట్లాగే రా. ఇంకొంచెం. మీ ఆయన వస్తారా అమ్మగారికి ఇట్లా చేస్తారు మీరు? ఆయన ఏం వస్తాడు రా. మంచిగా ముద్ద ఎర్ర బుర్ర ఉన్నాడు. నువ్వైతే బాగా గుర్తున్నావు. ఏదో పుణ్యానిక ప్రచరిస్తున్నావు వస్తున్నా. పుణ్యానికి అయితే వాళ్ళు వస్తారు. సరే లేదా ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నొక్కు. సరే అమ్మగారు. అబ్బా ఈపు నొక్కింది చాలురా. నడుము కాడు నొక్కురా. అమ్మ ఇడికిదేనా ఇప్పుడు. ఎట్లుంది అమ్మగారు? బాగుందిరా. అరే బెడ్ మీద పడుకుంటా ఈపు పొనకలు నొక్కుతూ పారా. మరి అయ్యగారు వస్తే ఎట్లా అమ్మగారు? అయ్యగారు రాలేరా పారా. ఇక్కడ చాలేరా. అక్కడ పడుకుంటాను. అక్కడ నొక్కుతూ పారా. సరే అయ్యగారు ఏమైనా అంటే భయం వేస్తున్నారు. తప్పని తీసుకున్న అమ్మగారు వద్దు అమ్మగారు. ఇవన్నీ ఏం కాదులేరా. మళ్ళీ అయ్యగారు చూస్తే ఎప్పుడు తరగతి నాకు పని లెక్క తీసేస్తారు. అరే డబ్బులు ఇస్తున్నాగా. సర్లే కానీ రా పడుకో. వద్దు అమ్మగారు. అరే మీ అయ్యగారికి నేను చెప్పను. నువ్వు మీ అయ్యగారికి చెప్పద్దు. రా పడుకోరా. ఆయన వచ్చేస్తాడు మళ్ళా. వద్దు అమ్మగారు. అరే నువ్వు ఇప్పుడు రాకపోతే నిన్ను పని నుంచి నేను తీసేయాల్సి వచ్చింది. రా. అమ్మగారు తప్పని తీస్తుంది అమ్మగారు. రారా. అబ్బా ఏం చేసావురా? అమ్మా అబ్బా ఇంకొకసారి చేయరా. వద్దు అమ్మగారు నాకు భయం అవుతుంది. అయ్యగారు వస్తే మళ్ళీ ఏంతో తలకన అవుతుంది. నాకు భయం అవుతుంది అమ్మగారు. ప్లీజ్ శాంతి అమ్మగారు.
నేను వెళ్ళాలా మరి? వెళ్ళు, పాలకాయని అక్కడ పెట్టాను, వెళ్ళు తీసుకో. సరే తీసుకో. సరే. మీ అమ్మ ఇంత పని అయిపోయాడా? మీ అమ్మ ఏమో అనుకున్నాను లైన్లో పెట్టి దీన్ని బుట్టలు వేసి కూడా తలని వెళ్ళిపోతుంది. ఇంత మంచిగా తీసి పెట్టుకోదా వాడనా? ఫోన్ చేస్తాను మా ఆయనకి. హలో హలో చెప్పు. ఏమండి వస్తున్నారా? లేదు రావట్లేదు. అదేంటి? నాకు కొంచెం ఆఫీస్లో లేట్ అవుతుంది, నేను నైట్ కల్లా వస్తాను, తిని పడుకో. అయితే నేను మా పుట్టింటికి వెళ్తా. లేదు లేదు నేను నైట్ వస్తాను కదా. అయితే నేను మీకోసం వెయిట్ చేస్తా, అన్నం తినకుండా రండి. సరే తొందరగా వచ్చేయండి. సరే తొందరగా వస్తా. నేను కానీ రావాలి, తొందరగా వస్తాడంట. అన్నం వండి రోజు అన్నం పడేయటమే. టైం 12 అవుతుంది, ఇంత వాటికి రాలా, నాకేం ఆకలేస్తుంది. ఫోన్ చేస్తాను. అబ్బా ఎత్తట్లేదు, ఎక్కడున్నాడు? వచ్చారా? అన్నం పెట్టినా? నేను తినేసి వచ్చిన. తినేసి వచ్చిన. తినమన్నా కదా. తినేసి రావడం ఏంది? నేను వెయిట్ చేస్తున్నాను కదా. నీకు చెప్పాను కదా తినమని, లేట్ అవుతుంది అని చెప్పాను కదా. నేను నీతో కలిసి తింటానని చెప్పానుగా. అరే నేను పని పోయినప్పుడు లేట్ అవుతుంది, తినమంటే తినొచ్చు కదా. ఇప్పుడు దాకా ఎదురు చూసాను నీకోసం. ఎక్కడ తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళవు, కనీసం తినడానికి కూడా తినడానికి లేదు. తిను తిను. నాకేం అవసరం లేదు. ఎవరు మంచినీళ్ళు తీసుకురావాలా? తీసుకురా. ఇదిగోండి. జరగండి. అన్నం ఎటు లేదు కానీ వస్తే లేవే. అబ్బా ఏందండి? నేను డ్యూటీకి వెళ్తున్నా, నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఉండండి, టీ పెట్టిస్తాను. వస్తే నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్కి వెళ్ళాలి నేను. సరేలే. సరే అది పాలంకి డబ్బులు ఆడ పెట్టిపోయినా ఇచ్చేసేయి. సరేలే. అమ్మగారు ఉన్నారా? తర్వాత తీసే ఉంది. అమ్మ పండుకున్నట్టు ఉందిగా, ఇంకా లేవా ఏంది? అయ్యగారు పోయినట్టు చెప్పులు లేవు. ఓ అమ్మ ఎత్తలేదు. అమ్మగారు, ఓ అమ్మగారు ఇంకా పండుకురా? లేవలే. ఏమైంది ఇంతసేపు అనుకున్నాం? వెళ్ళిపోయారా మీ అయ్యగారు? అప్పుడే వేరు దివ్య. సరే నేను స్నానం చేసి వస్తా, ఇవన్నీ సర్దు. సరే దివ్య పాలలో పెడతా. పెట్టు. ఇవాళ అమ్మగారు ఎందుకో మూడంతా అవైపోయినట్టుంది. 8:30 అయింది. వచ్చేసరికి ఇంకా లేవనే లేవు. నేనే వచ్చి లేపుతుని తానం చేస్తాను. ఇప్పుడు ఆట పోయింది. మరి పైసలు అడితే ఎత్తుదో చూద్దాం. మరి రాత్రి పని మంచిగా జరిగినట్టుంది, అందుకని నిమ్మడం అనుకుంటుంది దొరదాన్ని. లేకపోతే వేరే తిరుగుంటే కథ. ఇలా మన అదృష్టం ఉంటే ఉందా లేకపోలేదు మన ఏమి.
ఒక్కసారి అయితే జరిగిపోయింది చాలు. పైసలు తీసుకొని సప్లైకి వెళ్ళిపోతాయి. రాణి సప్లై వస్తే అమ్మగారు బాగా తయారైతే స్నానం చేసి వచ్చారు కదరా మరి. అబ్బా ఫ్రెష్ అయిపోయింది. మరేం చేయను సర్దేవా సర్లే కదా అన్ని అన్ని అయినా ఏమో సరే డబ్బులు అక్కడ పెట్టాడంట తీసుకుందువా. కూర్చోరా కాసేపు అయినా మాట్లాడవా. అబ్బా మాట్లాడు తర్వాత మా ఆయన మాట్లాడు నువ్వు మాట్లాడు. మాట్లాడు కాసేపు. నాకేమన్నా మాటలు చెప్పు. నీకు ఎంతకు పెళ్ళి అయిందా? పెళ్ళి ఇంకా పని ఎందుకు అవన్నీ నాకు చెప్పురా. పనితో ముఖ్యంగా పెళ్ళి అయింది కదా నీకు లేదా? పెద్ద పిల్లలు ఎంతమంది? పెళ్ళితో నేను చెప్పా. నేను పెళ్లి గురించి చెప్పా, పిల్లల గురించి పాలు పోసుకోవడమేనా? పాలు పోసుకోవడం. డబ్బులు ఎంత వస్తాయిరా రోజుకి పాలు పోస్తే? ఎంతమంది ఇళ్ళలో పోస్తాయిరా? డబ్బులతో నీకెందుకు? నీకు నన్ను ఎలా చూసుకుంటావురా తర్వాత? నేను ఇలా చూసుకోకుండా నేను అలా చూసుకుంటే అన్ని సరుకుంటుంది. సరే కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడుంటారు? నీకు ఎంత ఉంది ఆస్తి? ఆస్తి ఏం లేదు. దొడ్డు ఉంది, 10 బర్రెలు ఉన్నాయి. పాలు పెడతా. ఇంకా నాకు పెళ్లి పిల్లలు ఉన్నారా? ఎంత లేదా? పెళ్లి లేదంటే ఇంకా పిల్లలు కాదు. పెళ్లి కాలేదా? ఇంకా పెళ్లి అయితే ఇంకా నేను నీ దగ్గర పోతుంది. మనం ఇచ్చిందా నేను మర్చిపోతా. ఇక నాడు ఎవరు వస్తారు? మా ఆయన రాడు, సాయంత్రం వస్తాను అన్నాడు. ఏమో ఎవరికి కొడలు పోయి బండ్లు అవుతున్నచ్చు, బండ్లు పోయి కొడలు అవుతున్నచ్చు. సరేలే అట్లయితే నాడు నాడు యాడికి నడవాలి? ఇంకే మంచం మీద మంచం మీదేగా ఉన్నావు. నడువు పండుగ మా మాట ఏమో దా. సరే పడుకోరా. దివ్య ఫైల్ ఎక్కడ పెట్టినావే? ఏంటి అయి పని? ఏం పని ఇది? పాలు పోసిన రోజు ఇడే వేస్తున్నారు. వస్తే ఏంటి ఇది? అసలు పాలు పోసిన ఏం పని ఇది? నువ్వు సరిగ్గా ఉంటే ఇంతెందుకు తిరుగుతాను నేను? అరే నాకు ఆఫీస్ బిజీలో నేను తిరుగుతున్నా. అయితే అదే ఈ పని చేస్తాను. ఆదాన్ని వదిలేసి వెళ్తే ఇట్లానే చేసిద్ది మరి. అంటే ఇలాంటి పని చేస్తావా నువ్వు? అసలు నువ్వు పిల్లల్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? నీకు విడాకులు ఇస్తాను ఈ రోజు. నీకు నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ ఆపియద్దు మీరు. వెళ్దాం ఇంకా మన ఇంటికి. ఏడికి పోదాం? మీ ఇంటికి. మా ఇంటికాడ ఏముందని? అదేంద్రా ఇప్పుడే కదా పాలు పోసుకొని నన్ను బాగా చూస్తా. పాలు ఉన్నాయి, గర్భం ఉన్నాయి. నువ్వు ఎడ పెడతావు? నీతోనే మంచిగా ఉంటా, నేను హాయిగా ఉంటానేమో. నేను ముడితే ఇన్నే ఇంటికి పెట్టాడు. నాతోనే ఏమవుతుంది? నీతో నన్ను మోసం చేస్తావు నువ్వు. ఏది నేను మోసం చేసేది? నువ్వు నీ మొగుడు మోసం చేయలేదా? అదేంద్రా నన్ను చూసుకుంటాను. మంచి నౌకరున్నాడు, మంచి మొగుడు, నాకంటే పురోగున్నాడు, మోసం చేయలే. నేను మోసం చేయలేదంటే నువ్వు చేసుకున్నా పెళ్ళాక. అదేంద్రా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? అంతే వదిలేను, అంతే అవసరం తెలిపింది అంతే. అంతే ఏమైతే కూడా నీ మొగుంది అనుకో, నాకేంది, నాకు సంబంధం లేదు. ఏదో ఇట్లా వాడుకొని వెళ్ళిపోతా. నేను చూస్తే నువ్వేమో చేస్తాను. నా కొడుకు చూస్తే ఎట్లా చేశాడు?
మా ఆయన్ని అనవసరంగా మోసం చేశాను నేను. మా అమ్మ ఇంటికి వెళ్తే కూడా ఇంటికి రానియదు.